వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్లో విదేశీ వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. 5 రోజులు వాళ్ళు ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అయితే నిన్న రిజిస్ట్రార్తో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి శ్రీహరిరావు చేసిన కామెంట్స్ మీద కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు విద్యార్థులు, వాళ్ళతో మాట్లాడదాము. 5 రోజులుగా వాళ్ళు ప్రొటెస్ట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇండియన్ హెల్త్ యూనివర్సిటీ వద్ద లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఆల్రెడీ మీ వెర్షన్ చెప్పారు. తర్వాత నిన్న రిజిస్ట్రార్ కానీ లేకపోతే మెడికల్ కౌన్సిల్ అయిన శ్రీహరిరావు కానీ వాళ్ళ వెర్షన్ చెప్పారు. తన మనవరాలకే 2 సంవత్సరాలు మేము ఇక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేయమని మేము చెప్పాము. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయరని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇప్పుడు మేము క్లియర్గా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇదిగోండి, ఈ రూల్స్ ప్రకారం ఆయన 2 ఏళ్ళు చేయాలి, లేదా వెనక ఉన్న రూల్ ప్రకారం 3 ఏళ్ళు చేయాలి అని ఆయన చెప్తున్నారు. మేము కాదు అనట్లేదు. వాళ్ళ మనవరాల విషయం ఆయన తెచ్చారు కాబట్టి మేము ఎవరిని వ్యక్తిగతంగా ఇందులోకి లాగాలని కూడా మేము అనుకోలేదండి. ఆయన అన్నారు కాబట్టి మేము చెప్తున్నాం. ఆ అమ్మాయి ఈ రూల్లోకి రావచ్చు, మేమెవరో ఈ రూల్లోకి రామండి. ఆ అమ్మాయి అలా రూల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ 2 ఏళ్ళు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ రూల్లోకి ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి వేసి ఉండొచ్చు, లేదా అమ్మాయి ఈ రూల్లోకి రాకపోయినా 1 సంవత్సరం వేయాల్సిన అమ్మాయికి 2 ఏళ్ళు వేశారు అంటే ఇది మీ వ్యక్తిగత విషయం కాదా? మరి మీరు ఎక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు? ఈ రూల్లోకి వచ్చిన అమ్మాయికి వేశారు అంటే న్యాయం, రూల్ ఫాలో అయ్యారు. రాని అమ్మాయికి మీరు వేశారు అంటే మీరు రూల్స్ ఫాలో అవ్వలేనట్టే కదా. మరి దానికి ఏం చెప్తారు? ఈ రూల్ ఫాలో అయితే మాకు ఫాలో అవ్వండి. మరి మాకెందుకు ఫాలో అవ్వట్లేదు? మేము రూల్లోకి రాము కదా. మరి ఒకటే అండి, ఆయన ఏదైనా అంటే రూల్ కాకుండా ఆయన ఏదో నిన్న చాలా ఎమోషనల్గా మాట్లాడారు. వీళ్ళు నా పిల్లలు లాంటోలే అని చెప్పి. నిజంగా మీ ఇంట్లో పిల్లలకి ఇది జరిగితే ఊరుకుంటారా సార్? 13 నెలలుగా మమ్మల్ని ఇలా ఉంచారు. మళ్ళీ సంవత్సరం పాటు స్టైఫండ్ రూపాయి కూడా లేకుండా చేశారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో 2.5 ఏళ్ళు మీరు జీతం లేకుండా మమ్మల్ని వేస్ట్ చేయించారు. ఇప్పుడు దీని అందరికీ మాకు నష్టపరిహారం ఎవరిస్తారు సార్? 2.5 సంవత్సరాలకి మీకు అసలు ఇప్పుడు ఇది అన్నారు. ఇది ఎప్పుడు వచ్చిందండి? డిసెంబర్ 23లో వచ్చింది, నవంబర్ 23. దీని తర్వాత ఇంకో డిసెంబర్ 23లో వచ్చింది. మేము ఎప్పుడు వెళ్ళామండి? నవంబర్ 24లో వెళ్ళాం. అంటే సంవత్సరం పాటు మీకు అది నోటీస్ అర్థం చేసుకోవడానికి టైం సరిపోలేదా? లేకపోతే అసలు ఏం జరిగింది? అంటే ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? ఇప్పుడు కారణం లేకుండా చేయరు. పోనీ ఇదంతా కాదు, మీరు నిజంగా రూల్స్ ఫాలో అవుతున్నారు అనుకోండి. నా పేరు మనోజ్ఞ. ఈ మనోజ్ఞ అన్న అమ్మాయికి పలానా కారణం వల్ల నేను ఇవ్వను అని ఒక లెటర్ ఇవ్వండి. నాకు లెటర్ హెడ్ మీద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మీద రిజిస్టర్ గారు సంతకం స్టాంప్ వేసి నేను ఢిల్లీకి వెళ్తా. ఎందుకంటే ప్రతిసారి ఢిల్లీ వెళ్తాం 14 నెలలు అయిపోయిందండి. ప్రతిసారి ఏమనంటే పొలిటికలైజ్ చేసాము అని అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సానుకూలత తెలుపుతున్నారు తప్ప మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు మమ్మల్ని పిలిస్తే కొంతమంది వెళ్ళారు, అది నేను ఒప్పుకుంటా. కానీ అంటే ఆయన 2022 సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది, ఆ నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు. రెండోది వివిధ రాష్ట్రాల వారీగా రూల్స్ అనేవి ఆయా రాష్ట్రాల పరిధిలో కొత్తగా ఉంటాయని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పే వాదన కరెక్టా ఏంటి? సార్, ఎన్ఎంసీ అనేది ఒక సెంట్రల్ బాడీ సార్. ఇప్పుడు సెంట్రల్లో మనకి పీఎం గారు ఉన్నారు. ఇప్పుడు పీఎం గారు చెప్పింది ఇక్కడ కింద నేను చంద్రబాబు నాయుడు గారు చేయను అనడానికి ఉండదు కదా సార్. సెంట్రల్ బాడీ ఏదైతే ఉందో అది అందరికీ రూల్స్ ఇస్తుంది. మరి ఇక్కడ ఎంతమంది మరి మాట్లాడుతున్నప్పుడు అన్ని స్టేట్లో ఫాలో అవుతుంది, ఎందుకు మన స్టేట్లో ఫాలో అవుతుంది? పోనీ మమ్మల్ని వదిలేయండి, మీరు ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి కష్టాలు చూస్తున్నారా? ఎక్కడైనా ఎఫ్ఎంజీలు రోడ్లు ఎక్కడం కానీ, మాకు అన్యాయం జరిగిందని అడుక్కోవడం కానీ మీరు ఎక్కడైనా చూస్తున్నారా? మరి ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకు జరుగుతుంది? పోనీ పక్క రాష్ట్రాలు వదిలేస్తామండి, మన రాష్ట్రం ఇది చూస్తే రంగరాయ మెడికల్ కాలేజ్, నేను చేసింది కూడా ఇక్కడే. 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేశా. ఇదే అబ్బాయికి డిఎంఈ వాళ్ళు 2 ఏళ్ళు వేశారు. 2వ సంవత్సరం అంటే అబ్బాయి సెకండ్ పోస్టింగ్ చూస్తే మీరు సర్జరీలో ఉంటుండగా ఇదే రిజిస్టర్ గారు వెనక్కి పిలిచి పిఆర్ ఇచ్చారు. మరి పక్క రాష్ట్రాలు నేను వదిలేస్తానండి, మరి మన రాష్ట్రం సంగతి ఏంటి? మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు? ఆ అబ్బాయికి ఇవ్వడం 2 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పీడియాట్రిక్స్ చేస్తున్నాడు. ఇంకా ఆయన నిన్న ఒక మాట కూడా అన్నారు, అది చాలా వివక్షగా మాకు చాలా బాధగా కల్పించింది. మీరేముంది వీళ్ళకి పీజీలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడతాయి, మీరు ఎవరండి నాకు చెప్పడానికి? ఇప్పుడు ఆ అబ్బాయికి సీట్ వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది సీటు. లేదా నేను అసలు పీజీఏ రాయనండి, నేను యూపీఎస్సీ రాసుకుంటా, లేకపోతే ఇంకోటి గ్రూప్స్ రాసుకుంటా. మీరు అసలు ఎవరు మా మీద ఇంత చిన్న చూపు చూపించడానికి? మీరు న్యాయంగా మాకు చేయాల్సింది చెయ్యండి. మేము తర్వాత పీజీలే రాసుకుంటామో లేకపోతే యూఎస్ఎంఎల్ఏకే రాసుకుంటామో, ఇక్కడ సివిల్ సర్వీస్ రాసుకుంటాము, అన్నీ ఎందుకు? అసలు మీరు మాట వాంటెడ్ గాని ఇదంతా చేస్తున్నారా? కొంతమందిని టార్గెట్ చేస్తూ ఆయన ఇదంతా చేస్తున్నారు అనుకుంటున్నారా? అంతే కదండి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నిన్న చైర్మన్ సరే అన్నారు ఒక వ్యక్తి పెట్టకపోవడం వల్ల ఈ నిర్లక్ష్యం అనేది జరుగుతుంది అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల వ్యవస్థ ఎందుకు ఆగిపోవాలనేది మా వాదన. ఇప్పుడు వైద్య వ్యవస్థ అనేది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 448 మంది స్టూడెంట్స్ మన దగ్గర ఉచితంగా చేసేవాళ్ళు. మళ్ళీ గుర్తు, ఉచితంగా చేసేవాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మరి అక్కడ వ్యవస్థ ఆగిపోయిందిగా. మనకి డాక్టర్లు అవసరం లేదా?
మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఎలా వెళ్ళిపోయినా అవసరం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి చేస్తున్నారో వాళ్ళే ఒప్పుకున్నప్పుడు అయితే ఆ వ్యక్తిని తీసేయాలి, లేదా అతని ప్లేస్లో ఇంకొకరిని పెట్టాలి. అలా కాకుండా అసలు ఇప్పుడు అతను చేస్తున్నారు, మేము చూస్తున్నాము, ఎన్ఎంసీకి వెళ్తున్నాం, ఇది ఎంతవరకు న్యాయం అండి? సార్ మాకు లిటరలీ మేము చెప్తున్నాం, చైర్మన్ సార్ చేయాల్సిందంతా చేస్తున్నారండి. ఆయన అసలు ఒక మాట కూడా మేము అనడానికి రెడీగా లేము. బికాస్ మాకు తెలుసు ఆయన గత 4 నెలలుగా మేము వెళ్ళినప్పుడు కానీ ఆయన స్పందించిన విధానం కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ మాకు తెలుస్తుంది. కానీ మాకు బాధ ఏంటంటే అక్కడ అంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఈ వ్యవస్థలో ఈ వ్యక్తి అనేది ఎందుకు మారట్లేదు? ఇప్పుడు మేమేమి ఎన్ఎంసీ రూల్స్ మార్చేయండి, సడలించేయండి అని అడగట్లేదు, ఉన్న రూల్ని ఫాలో అవ్వమంటున్నాం. ఒకటి మీరు చెప్పండి, అంటే మీరు నేరుగా ఆందోళన చేయకోకుండా ఒకసారి ప్రభుత్వంతోనో లేకపోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంటో తీసుకుని ఆయన్ని విషయం వివరించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? చెప్పామండి, చెప్పకపోవడం ఏం లేదు. ఆల్రెడీ ఫిబ్రవరి 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. వారు ఫార్వర్డ్ చేశారండి, కన్సర్న్ డిపార్ట్మెంట్ నేను ఇది ఫార్వర్డ్ చేస్తాను, మీ సమస్య అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము సాల్వ్ చేసేస్తామని చెప్పారండి. మేము చాలా సంతోషించి అప్పట్లో థ్యాంక్ యూ సీఎం సార్ అని కూడా పోస్టులు పెట్టడం కూడా జరిగిందండి. కానీ అది జరిగి కూడా ఇప్పటికి 6 నెలలు అయిపోవస్తుందండి. ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్కి నోచుకోవడం లేదు. ఎందుకంటే ఇంప్లిమెంటింగ్ అథారిటీ అనేది రిజిస్ట్రార్, ఆ రిజిస్ట్రార్ గారు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ డెసిషన్ ఆఫ్ ద జనరల్ బాడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిగార్డింగ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. ఈ డెసిషన్ అనేది 2 సార్లు జరిగిందండి మీటింగ్. 27 మే ఒకసారి, 17 జూన్ ఒకసారి, ఈ సంవత్సరమే 2025లో. ఈ డెసిషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవి మాకు అందరికీ ఓకే, ఇందులో మాకు ఏ అబ్జెక్షను లేదు. 1 సంవత్సరం ఎవరికి ఇవ్వాలి, 2 సంవత్సరాలు ఎవరికి ఇవ్వాలి, 3 ఇయర్స్ ఎవరికి ఇవ్వాలి అని వాళ్ళు తీర్మానం చేశారు జనరల్ బాడీ చైర్మన్ అధ్యక్షతన. ఇది మా అందరికీ కూడా సమంజసమే. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు మాకు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఇది రిజిస్ట్రార్ గారికి చేయాలి కదా ఇంప్లిమెంటేషన్, అతను చేయడానికి విల్లింగ్గా లేడు, అదే ప్రాబ్లము. అంటే ఏంటి రీజన్? ఏంటి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు? పర్సనల్ ఆయన చేయాలనుకోవట్లేదు, ఆయన సంతకం పెట్టట్లేదు. అందరూ జనరల్ బాడీ చూడండి, ఇక్కడ చైర్మన్ సార్ సిగ్నేచర్ చేశారు శ్రీహర్ రావు గారు. ఆయన సిగ్నేచర్ చేసిన తర్వాత కూడా శ్రీహర్ రావు గారు సార్ని మేము చాలాసార్లు కలిసాం. ఆయన కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైనప్పుడు కానీ, ఆయన చైర్మన్గా ఎన్నికైనప్పుడు కానీ, తిరుపతిలో కానీ, ఆయన పర్సనల్గా ఆయన క్లినిక్లో కానీ, ఏపీఎంసీలో కానీ చాలాసార్లు మా విద్యార్థులు కలవడం జరిగింది. కలిసినప్పుడు సార్ మేము చెప్పే ప్రతిదీ విన్నారు, మేము చెప్పే ప్రతిదీ నోట్ చేసుకున్నారు. అదర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్స్తో మాట్లాడారు, మీరు ఎలా చేస్తున్నారు అని కూడా తెలుసుకొని ఈ జనరల్ బాడీ మీటింగ్ అనేది పెట్టి కంప్లీట్ పీపీటీ ప్రజెంటేషన్ ఒక 2 గంటల సేపు పీపీటీ ప్రజెంటేషన్ చేసి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మన స్టేట్లో మాత్రమే ఇలా సమస్య ఎదుర్కొంటున్నారు కాబట్టి దీన్ని మనం త్వరితగతిన తీర్చాలి అని చెప్పి సార్ జనరల్ బాడీలో డెసిషన్ చేసి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రిజిస్ట్రార్ గారికి చెప్తే ఈ రోజు వరకు కూడా అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఒక చిన్న తేడా నేను చెప్తానండి, మన ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక అదర్ స్టేట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి. ఇక్కడ మీరు చూసుకుంటే చామల వైష్ణవి, ఇది కర్ణాటక మెడికల్ కౌన్సిల్ వాళ్ళ అప్లికేషన్ అండి, అప్లికేషన్ ఫర్ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్. ఇది సిద్ధగంగా మెడికల్ కాలేజ్లో అలాట్మెంట్ ఇచ్చారు ఈ చామల వైష్ణవి అనే స్టూడెంట్కి. ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ అలాట్మెంట్ లెటర్ అండి. ఈ అలాట్మెంట్ లెటర్లో మీరు చూస్తే పేరు చూడండి, చామల వైష్ణవి, సేమ్ స్టూడెంట్కి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ సిఆర్ఎంఐ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. ఎప్పుడు ఏ డేట్లో ఇచ్చారు? ఇది జనవరి 2వ తారీఖున ఇచ్చారు 2025. మీరు 3 ఏళ్లకి మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తే అదే చామల వైష్ణవికి కర్ణాటకలో మీరు చూడండి ప్రిఫర్డ్ కాలేజ్ సిద్ధగంగా సిఆర్ఎంఐ 1 ఇయర్ కనబడుతుందా, 1 ఇయర్ కాంపెన్సేషన్ సబ్మిటెడ్. ఈ కాంపెన్సేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి 1 ఇయర్ అనేది ఇస్తున్నప్పుడు కర్ణాటకలో మీరు ఎందుకని 3 ఏళ్ళు ఇచ్చారు? ఇక్కడ 3 ఏళ్ళ 1కి 3కి ఎంత తేడా అండి? 1 సంవత్సరం 3 సంవత్సరాలు, 365 రోజులు ఎక్కడ, 3 సంవత్సరాల కాల పరిమితి ఎక్కడ? ఇది తేడా చూపించడం లేదా, కనబడడం లేదా మీ కళ్ళకి? ఎన్నిసార్లు చెప్పాము, రిజిస్ట్రార్ గారిని ఎన్నిసార్లు కలిసాం మేము, సార్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏంటి మీ ఉద్దేశం? కాంపెన్సేషన్ అనేది ఎలా యాక్సెప్ట్ చేయాలి అనడానికి కూడా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు క్లినికల్స్ మీరు మిస్ అయ్యారు, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మీకు లేదు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్నే తీసుకుందాం, మన రాష్ట్రంలోనే యూజీఎంఈబీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది ఎంబీబీఎస్ ఎలా చదవాలి, 5 ఏళ్ల కాలంలో ఎలా చదవాలి అని కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది అది. దాంట్లో ఏం చెప్పారు? ఉదయం 9 గంటలకి ఒక స్టూడెంట్ అనేవాడు మెడికల్ కాలేజ్కి వెళ్తాడు, సాయంత్రం 5 వరకు కాలేజ్లో ఉంటాడు. అంటే టోటల్ 8 hours ఆఫ్ డ్యూరేషన్ కాలేజ్లో గడుపుతాడు రోజుకి. గడిపినప్పుడు మధ్యాహ్నం 1 గంట లంచ్ బ్రేక్ తీస్తే 7 గంటల సమయం ఉంది. 7 గంటల్లో 3 గంటలు మాత్రమే క్లినికల్ పోస్టింగ్, మిగిలిన 4 గంటలు అనేది థియరీనే ఉంటుంది. థియరీ అంటే మనం పుస్తకాలు తెరిచి చదువుకోవడమే, లైబ్రరీలో చదువుకుంటామా, మనకు ప్రొఫెసర్లు క్లాసెస్ చెప్తారా అనేది డిఫరెంట్.
సో మీ ఆడ అర్థం అవ్వట్లేదా, మోర్ దాన్ హాఫ్ థియరీయే ఉందని, క్లినికల్స్ అనేవి లెస్ దాన్ హాఫ్. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్కి 20 నెలలో 25 నెలలో ఆన్లైన్ స్టడీ ఉందనుకుందాం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి, దాని ప్రకారమే మీరు చూసుకుంటే మోర్ దాన్ హాఫ్ అనేది థియరీయే కదా. ఆ థియరీ క్లాసెస్ యాక్సెప్టబుల్ అని చెప్పి ఎన్ఎంసీ గైడ్లైన్స్ మీకు లేవా? మా అందరికీ తెలుసు కదా, ఎన్ఎంసీ గైడ్లైన్స్ కోవిడ్ వల్ల కానీ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల కానీ ఎవరైనా విద్యార్థులు తిరిగి ఇండియా వచ్చేసి ఉండి ఆన్లైన్లో చదువుంటే అటువంటి స్టూడెంట్స్ది థియరీ క్లాసెస్ అనేది మేము గుర్తిస్తున్నాము అని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళు రిలీజ్ చేయలేదా గైడ్లైన్స్? మీకు మీ దృష్టికి అది రాలేదా? రాకపోతే చెప్పండి, ఇప్పుడు మేము తీసుకొస్తాం. మీ దృష్టికి 13 నెలలుగా చాలాసార్లు తీసుకొచ్చాం ఈ విషయాన్ని కూడా. సార్ థియరీ క్లాసెస్ని యాక్సెప్ట్ చేశారు కదా, మేము కంపెన్సేట్ చేయాల్సింది ఓన్లీ క్లినికల్ అవర్స్ని మాత్రమే కదా. అది రోజుకు 3 గంటలు ఉంటుంది, వారానికి 5 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం వరకు. శనివారం ఆదివారం ఉండదు, పబ్లిక్ హాలిడేస్లో క్లినికల్ పోస్టింగ్స్ ఉండదు. ఎందుకంటే హెచ్ఓడీస్కి మా అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అందరికీ పబ్లిక్ హాలిడేస్ కాబట్టి క్లినికల్స్ వాళ్ళు మాకు చెప్పలేరు కాబట్టి ఆ రోజులు కూడా అది క్యాలిక్యులేట్ చేయకూడదు ఆ 3 గంటలు. సో మోర్ దాన్ హాఫ్ థియరీ ఉన్నప్పుడు మేము అదంతా ఇంట్లో కూర్చొని చదువుకున్నప్పుడు పుస్తకాలు తెరిచి మా సొంతంగా మీరు మళ్ళీ దాన్ని కంపెన్సేట్ చేయమనడం ఏంటి? 2 సంవత్సరాలు నేను ఆన్లైన్లో చదువుంటే ఆ 2 సంవత్సరాలు నువ్వు చదవాలి, మళ్ళీ కంపెన్సేట్ చేయాలి అంటే దాన్ని కంపెన్సేషన్ అనరు, దాన్ని డ్రాప్ అవుట్ చేసుకొని నా డిగ్రీ ఎక్స్టెండ్ చేసుకోవడం అంటారు. కంపెన్సేషన్ అంటే ఏంటి? అది కూడా చెప్పింది ఎన్ఎంసీ. కాంపెన్సేషన్ అంటే మీ డిగ్రీ ఏ రోజైతే జాయిన్ అయ్యారో అయిపోయే లోపు మాత్రమే చేయాలి కాంపెన్సేషన్ అనేది. నా డిగ్రీ కాల పరిమితి ఇప్పుడు నేను 2017లో జాయిన్ అయ్యాను అనుకోండి, నా డిగ్రీ 2023కి అయిపోతుంది అనుకోండి. 2023కి అయిపోయిన రోజుకి నేను కంపెన్సేట్ కూడా చేసేసి ఉండాలి. అదే కంపెన్సేషన్ అంటే 2023లో కూడా కంపెన్సేషన్ పూర్తవ్వక నేను దాన్ని మళ్ళీ 2024 వరకు 2025 వరకు చదివితే దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు, లేదా డ్రాప్ అవుట్ చేసుకొని మళ్ళీ డిస్కంటిన్యూ చేసి కంటిన్యూ చేసుకోవడం అంటారు. ఆ తేడా కూడా తెలియకుండా 2 ఏళ్ళు నువ్వు ఆన్లైన్లో చదువుకుంటే 2 ఏళ్ళు కంపెన్సేట్ చేయాలి. ఎందుకు కంపెన్సేట్ చేయాలి? నేనేం వెకేషన్కి వచ్చాను ఇంటికి? ఆన్లైన్ క్లాసెస్ నాకు జరగలేదా? ఎన్ఎంసీ అనుమతి ఇచ్చినప్పుడు ఇవాళ అబ్జెక్షన్స్ ఎందుకు? ఎందుకంటే దానికి సమాధానం ఉండదండి. నోటీసులు అన్నీ కరెక్ట్గా మేము చూపించి, సార్ ఇదిగోండి మీ టేబుల్ మీద నోటీసులు పెట్టాం, దీనికి మీరేం సమాధానం చెప్తానంటే సగానికి పైన ప్రశ్నలకి రిజిస్ట్రార్ గారి దగ్గర సమాధానమే ఉండదు, మౌనమే ఆయన సమాధానం. ఏమన్నా ఇంకొంచెం గట్టిగా అడిగామంటే సరే అమ్మా నేను ఢిల్లీ వెళ్తాను, నేను మాట్లాడేసి వస్తాను. వెళ్ళిన తర్వాత ఆ ఎన్ఎంసీ వాళ్ళు సార్ గారికి ఏం చెప్తారో మాకు తెలియదు, కానీ ఆయన వచ్చి చెప్పేది ఏంటంటే నేను వన్ ఆఫ్ ద బెస్ట్ రిజిస్ట్రార్స్ ఇన్ ద కంట్రీ, ఎన్ఎంసీ నన్ను మెచ్చుకుంది, నేను ఒక్కడనే రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నానంట, 28 రాష్ట్రాల్లో ఉన్న రిజిస్ట్రార్లు కానీ కౌన్సిల్స్ కానీ తప్పు చేస్తున్నాయంట, ఈ విషయం నాకు చెప్పారు ఎన్ఎంసీ వాళ్ళు, కాబట్టి నేను చేసేదంతా కరెక్టే, మీరు వెళ్ళిపోండి. ఇదే ఆయన చెప్పే సమాధానం. ఆ నిజానికి ఏం జరుగుతుందని మేము కనుక్కోవడానికి ట్రై చేస్తే ఇంటర్న్షిప్ డ్యూరేషన్ అనేది ఏదైనా కూడా స్టేట్ కౌన్సిల్ పరిధిలో ఉంది, దానికి మేము ఏం జడ్జ్ చేయలేము, మీ రిజిస్ట్రార్ గారికి కూడా మేము చాలాసార్లు చెప్పి చూసాం ఇది, కానీ ఆయన వినట్లేదు. దాని మాట వినండి, రిజిస్ట్రార్ గారి మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు? మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కదా. వాళ్ళు చర్య తీసుకోకుండా మమ్మల్ని ఇన్ని రోజులు నాంచి రోడ్డెక్కి మేము ఇంతలా గగ్గోలు పెట్టేంత వరకు తీసుకొచ్చారు. ఇంత గగ్గోలు పెట్టి మేము 5 రోజులు, నిన్న 5వ రోజు, ఇది 6వ రోజు మేము రోడ్లో కూర్చొని ఉంటే, నిన్న 5వ రోజు ప్రెస్ ముందుకు వచ్చారు ఫస్ట్ టైం రిజిస్ట్రార్ గారు. ఇన్ని రోజులు ఏసీ గదిలో కూర్చొని ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేవాళ్ళు నిన్న మీడియా ముఖంగా కెమెరా ముందరకు వచ్చి చెప్పారు. ఏదో చెప్తారు మనకు ఉపయోగపడే విషయాలు అనుకుంటే పూర్తిగా 13 నెలల నుంచి రుబ్బిన పిండే మళ్ళీ రుబ్బి మా మనవరాలకి నేను 2 ఏళ్ళు ఇచ్చాను. ఏమో మీ మనవరాలు క్రైటీరియా చూస్తే 3 ఏళ్ళు ఇవ్వాలేమో మీ మనవరాలకి, మీరు తగ్గించుకొని 2 ఏళ్ళు ఇచ్చుకున్నారేమో, మాకేం తెలుసు. మీ మనవరాలకి ఇచ్చారు కదా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఎఫ్ఎంజీలు అందరినీ ఇలాగే చేయాలి మీరు కూడా, నా మనవరాలు లాగానే, నా మనవరాలు వచ్చి నాకు థ్యాంక్ యూ చెప్పింది నేను 2 ఏళ్ళు ఇచ్చానని చెప్పి అంటే మేము ఎందుకు చెప్తాం, మేము ఎందుకు చేస్తాము? తర్వాత నీట్ పీజీకి ఒక్కొక్కరు 4 అటెంప్ట్లు రాస్తారు. 4 అటెంప్ట్లు అంటే 4 సంవత్సరాలు వెయిట్ చేసి మరీ రాస్తారు. వీళ్ళు ఇంకో ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు. మీరు ఎవరండి చెప్పడానికి మేము 4 ఏళ్ళు వెయిట్ చేస్తాము? నాకు కెపాసిటీ ఉంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో తెచ్చుకుంటాను. 4 ఏళ్ళు నేను ఎందుకు వెయిట్ చేస్తాను? నీట్ పీజీ 3 ఏళ్లలో కోర్స్ అయిపోతుంది. నా కెపాసిటీ ఉంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో తెచ్చుకుంటాను. ఆ 4 ఏళ్లలో నా కోర్స్ అయిపోయి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతాను. ఇంకా లేదు అంటే యూపీఎస్సీ సిఎంఎస్ రాసుకుంటాను, నాకు జాబ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో. లేదు అంటే యూఎస్ వెళ్తాను రాసుకొని, నాకు సత్తా ఉంటే ఆస్ట్రేలియాకి వెళ్తాను. మీరెవరో చెప్పడానికి? అంతే, అంత చులకన భావం ఉంది ఎఫ్ఎంజీస్ పట్ల. నిన్న ఆయన కెమెరా ముందుకు వచ్చిన మాట్లాడిన మాటల్లో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఎంజీలు అంటే ఎంత చులకనగా చూస్తున్నాడు సార్ గారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. చైర్మన్ గారు మాకు ఎంత సానుకూలంగా ఉన్నారు, ఆ సానుకూలత మా దాకా రాకుండా అడ్డుపడుతుంది రిజిస్ట్రార్ అని మీకు అర్థం కావట్లేదా? విద్యార్థుల వెర్షన్ ఒకసారి వైసీపీకి సంబంధించిన విద్యార్థి విభాగం నేతలు ఉన్నారు, మీ మీద కూడా కొంత విమర్శలు బయట వస్తున్నాయి. మీరు దీన్ని పొలిటికలైజ్ చేసేశారు, జగన్ దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు రిజిస్ట్రార్ ఇదంతా చేయట్లేదు అనే ఒక విమర్శలు మీ మీద కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు 13 నెలల నుంచి ప్రభుత్వం కాలయాపన చేసింది. వాళ్ళు అనేక రూపాల్లో చంద్రబాబు నాయుడుని కలిశారు, లోకేష్ని కలిశారు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు, చైర్మన్ని కలిశారు, పలు దఫాలుగా రిజిస్ట్రార్తో కూడా చర్చలు చేశారు.
వాళ్ళు 13 నెలల నుంచి ప్రభుత్వం చేయకుండా టైం డిలే చేసి వేధించి విసిగించి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సాకు చూపించి డాక్టర్లందరూ వెళ్తే మేము ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నామని రిజిస్ట్రార్ చెప్తారు. చైర్మన్ ఏమో నేను సానుకూలంగా ఉన్నానని సంతకం పెడతారు. రిజిస్ట్రార్ మాత్రం చేయడం లేదు. ఎన్ఎంసీ మీద, కోర్టు మీద, గైడ్లైన్స్ మీద రకరకాల రూల్స్ పేరుతోటి అభ్యర్థుల్ని విసిగించి 13 నెలలు కాలయాపన చేసిన తర్వాత వాళ్ళు విసిగిపోయి ఆందోళన చేసి ప్రతిపక్ష నేత మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు గోడు వెళ్ళబోసుకున్నారు. మా పరిస్థితి ప్రభుత్వం స్పందించడం లేదు, మాట్లాడండి అని వాళ్ళు కోరారు, వేడుకున్నారు. ఆయన స్పందించారు, ట్వీట్ చేశారు, ప్రభుత్వాన్ని విమర్శించారు. వీళ్ళకి డాక్టర్లకి న్యాయం చేయండి అని కోరారు. ఇది ఓన్లీ స్టూడెంట్ యాంగిల్లోనే మాట్లాడారు. డాక్టర్లకు న్యాయం చేయాలని కోరారు. కానీ ప్రభుత్వం అది చేయకుండా ఇది రాజకీయం చేసే పద్ధతిలో ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్ష నేత చేయడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. ప్రభుత్వమే దీన్ని రాజకీయం ఎందుకు చేస్తుంది అని అంటే రిజిస్ట్రార్ సంతకం చేయలేదు. ప్రభుత్వం ఏం చేయాలి? రిజిస్ట్రార్ పైన చర్యలు తీసుకొని వేరే కొత్త రిజిస్ట్రార్ని ఏర్పాటు చేసి నియమించి ఆ రిజిస్ట్రార్ ద్వారా సంతకం పెట్టించండి. ప్రభుత్వం మీదే కదా, మీ మినిస్టర్ సత్యకుమార్ గారు ఉన్నారు కదా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీ రిజిస్ట్రార్ తోటి ఒక్క సంతకం మీరు పెట్టించలేరా? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళి రిజిస్ట్రార్ని చైర్మన్తో మాట్లాడితే రిజిస్ట్రార్ మొత్తం అన్ని అసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలు చెప్తా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? మేము ఎన్ఎంసీ గైడ్లైన్స్ పాటిస్తున్నామన్నారు. ఎస్, మీరు ఎన్ఎంసీ గైడ్లైన్స్ పాటిస్తున్నారు. మీరు ఇచ్చిన లేఖల్లో అలాట్మెంట్ ఆర్డర్లో 1 year ఇంటర్న్షిప్ ఉంది. 1 year ఇంటర్న్షిప్ పిల్లలు చేశారు. ఇంటర్న్షిప్ పూర్తయిన వాళ్ళకి మీరు ఎందుకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు, సర్టిఫికేట్స్? మరి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవ్వందే మీరు. కాబట్టి చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? రిజిస్ట్రార్ మీద తీసుకోవాలి. మీరు ఎన్ఎంసీ గైడ్లైన్స్ మీరు పాటించరు, మీరు వాటన్నింటినీ అమలు చేయరు. పైగా విద్యార్థులకి మీ ఎన్ఎంసీ గైడ్లైన్స్ని అమలు చేస్తున్నామని చెప్పడం అంటే దొంగ నరిచినట్టుంది. ఇక్కడ మీరు అమలు చేయకుండా ఎక్కడి వరకు వెళ్తుందంటే విద్యార్థులకి టైము చాలా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు రిజిస్ట్రార్ ఏమో పంతం పట్టుకుని కూర్చున్నారు. ఎక్కడి వరకు వెళ్ళేది? వీళ్ళకి సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లోనే ఉంది. రిజిస్ట్రార్ సంతకం పెట్టాలి. రిజిస్ట్రార్ పెట్టకుండా ఒక ఈగో ప్రాబ్లమ్స్ తోటి ఆయన ఒక అహంభావిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వెళ్ళిన వాళ్ళకల్లా ఏదో ఒక స్టోరీలు చెప్తా ఉన్నారు. నిన్న ఆయన చూపించిన అన్ని పత్రాలకి మెడికల్ డాక్టర్ల దగ్గర, ఎఫ్ఎంజీల దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చూపించారు. ఈ ఆధారాలను బేస్ చేసుకుని ఆయన బహిరంగ చర్చకు రండి, మీరు మా ధర్నా చౌక్కి రండి, లేకపోతే మీ ఛాంబర్కి వస్తాము, మీడియాని పిలుద్దాము, వాస్తవ అవాస్తవాలు చర్చిద్దాం, మీరు ఓపెన్ చర్చకు రండి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అయ్యా రిజిస్ట్రార్ గారు, మీరు చెప్పిన ప్రతి దానికి మా దగ్గర సమాధానం ఉంది, మేము అన్ని పత్రాలు ఎవిడెన్స్ మేము చూపిస్తాము, మీరు చర్చకు రండి అని డాక్టర్లు కోరుతున్నారు. మీరు రండి ఒకసారి. మీరు రాకుండా కొద్దిసేపు కోర్టు మీద, ఇంకొద్దిసేపు ఎన్ఎంసీ గైడ్లైన్స్ మీద రకరకాలుగా మీరు మాట్లాడి విషయాన్ని అంతా డైవర్ట్ చేసి డాక్టర్లకు ఇవ్వాల్సిన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా చాలా కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. నిన్న ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారు? కోవిడ్ కాలంలో వీళ్ళు క్లినికల్ చేయలేదన్నారు. కోవిడ్ కాలంలో అందరికి కోవిడ్, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉంది. ఆన్లైన్ క్లాసులకు వీళ్ళు అటెండ్ అయ్యారు. ఇది మాట్లాడితే వాళ్ళు లేదు, ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు జడ్జిమెంట్ వచ్చాక మేము ఫాలో అవుతామంటున్నారు. మీరు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వకుండానే దీన్ని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఏపీఎంసీలో ఉంది. అది ఇవ్వకుండా టైం డిలే చేయడము, వీళ్ళ జీవితాలతో చెలగాట మాడడం. మళ్ళీ నిన్న కొత్తగా ఏం చెప్తున్నారు? మేము ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాము. మళ్ళీసారి నేను మా చైర్మన్ గారు ఢిల్లీ వెళ్ళి నేషనల్ మెడికల్ కౌన్సిల్లో మాట్లాడి వస్తామంటారు. ఎన్నిసార్లు మాట్లాడతారు? ఇప్పటికి కొన్ని 10 సార్లు మాట్లాడొచ్చారు. మీరు కొన్ని 10 సార్లు వీళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మీరు వెళ్ళినప్పుడల్లా కొత్త విషయాన్ని తెర మీద తీసుకొచ్చి విషయాన్ని డైవర్ట్ చేసి వీళ్ళకి న్యాయం చేయకుండా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా చాలా కాలయాపన చేస్తున్నారు. కాబట్టే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వీళ్ళ ఆందోళనకు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈరోజు రాజకీయ పార్టీలన్నీ, లెఫ్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు వచ్చి ఆందోళన తెలియజేసి అన్ని విద్యాసంఘాల ఆందోళన వీళ్ళకి సంఘీభావంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం రిజిస్ట్రార్ మెడలు వంచి ఆయనకు హుకుం జారీ చేసి తక్షణమే సంతకం పెట్టించి వీళ్ళందరికీ ఎఫ్ఎంజీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది రిజిస్ట్రారే కీలకంగా వ్యవహరిస్తున్నా చెప్తున్నారు. ఆయన ఈగోకి పోయి ఇవంతా చేస్తున్నారు. ఆల్రెడీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ అన్నీ కూడా అనుకూలం ఉన్నప్పుడు ఇక్కడ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా పాటించుకొని రిజిస్టర్ కావాలి, ఇదంతా చేస్తున్నారని చెప్తారు. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి వైసీపీ అధినేతని విద్యార్థులు కలిశారని చెప్తున్నారు. ఎక్కడ ఇది పొలిటికల్ అంశం కాదని విద్యార్థి విభాగం సంబంధించిన నేతలు కానీ అటు డాక్టర్స్ కానీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీవీ, విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.